సాయిప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బియ్యం స్మగ్లింగ్ గురించి, పేదలకు అందాల్సినటువంటి బియ్యాన్ని ప్రైవేటు గోడౌన్లో పెట్టి ఉచితంగా ఇచ్చే నరేంద్ర మోదీ, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చేది ఏమీ లేదు, కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటికి పంపించేటువంటి బియ్యం ఇది. ఈ ఉచిత బియ్యాన్ని వీళ్ళు 5-6 రూపాయలకు డీలర్ దగ్గర నుంచి కొనడం, 6 రూపాయలకు కొన్న బియ్యాన్ని పక్కన రాష్ట్రానికి తీసుకెళ్లి అందరి చేతులు తడిపేసి పక్క రాష్ట్రంలో 45 రూపాయలకు అమ్ముకోవడం, అది దేశం విడిచిపోవడం. ఇది జరుగుతున్నటువంటి స్మగ్లింగ్. మెల్లిమెల్లిగా ఇక్కడున్న బియ్యం ఓడరేవులకు చేరి ఓడల ద్వారా పక్క దేశాలకు, పేద దేశాలకు వెళ్తుంది అన్నది మనకు అందరికీ తెలిసినటువంటి స్మగ్లింగ్ వ్యవహారం. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు అని ఇక్కడ హమాలీలంతా కూడా చెప్తా ఉన్నారు. ఇది చాలా సీరియస్ అంశం. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, అయ్యా మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ మాటకు అడ్డు అదుపు ఉండదు, అధికారులని మీరు దబాయించో బెదిరించో డబ్బులిచ్చో ఏదో రకంగా చేసుకుంటారు. రెండవది ఏంటి, దీనికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ కూడా నీ అనుచరుల దగ్గర ఉన్నాయి. ఇది ఒక అనుమానం. పోనీ ఈ గోడౌన్లన్నీ కూడా నీకు సంబంధించిన, నీ అనుచరులకు సంబంధించిన గోడౌన్లు. ఎలా నమ్మమంటారు ప్రజలు? నీ ప్రమేయం లేకుండా, సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఇక్కడ బియ్యం స్మగ్లింగ్ జరగట్లేదు అని నమ్మడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి? అన్ని ఆధారాలు, చుట్టూ కనిపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఒక్క దగ్గర వచ్చి ఆగుతున్నాయి. అది సాయిప్రసాద్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆగుతా ఉన్నాయి. 100% చెప్తా ఉన్నాను. ప్రజలంతా చెప్తున్నారు, హమాలీలంతా చెప్తా ఉన్నారు, ఊర్లో అందరూ చెప్తా ఉన్నారు. సాయిప్రసాద్ రెడ్డి ముమ్మాటికి బియ్యం స్మగ్లరే. వాళ్ళ కుటుంబమే ఇవన్నీ చేయిస్తా ఉంది. తన అనుచరుల ద్వారా బియ్యం స్మగ్లింగ్ చేయించి కోట్లాది రూపాయలు గడిస్తున్నాడు, 100 కోట్లకు అధిపతి అయినాడు అని ఈరోజు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఊర్లో అందరూ కూడా కూస్తా ఉన్నారు. సాయిప్రసాద్ రెడ్డి గారు ఒకటే సూటిగా చెప్తా ఉన్నాను, నీకు ఈ 100 కుటుంబాలు ముఖ్యం కాకపోవచ్చు, నాకు వ్యక్తిగతంగా ఈ 100 కుటుంబాలు, నష్టపోయిన కుటుంబాలు చాలా అంటే చాలా ముఖ్యం. నాకు వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. 2,50,000 ఓటర్లు, 75,000 కుటుంబాల్లో ఈ 100 కుటుంబాల బాధ్యత కూడా నాదే అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా ఈ కుటుంబాలు, ఇక్కడ మీరు అనుకోవచ్చు కేవలం 100 మంది కుటుంబాలండి, అది ఏముంది ఇంత పెద్ద 70,000 కుటుంబాలు, 100 కుటుంబాలు. అయ్యా, ఆదోనిలో చిన్న ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమే. 10 కుటుంబాలున్నా, 20 కుటుంబాలున్నా, 100 కుటుంబాలున్నా, 1000 కుటుంబాలు, అందరూ కూడా నాకు ముఖ్యమే. అందరూ బాగుంటేనే ఆదోని బాగుంటుంది. అందరూ ఏ ఒక్క 100 మంది కష్టపడినా నేను ఒప్పుకోను. అందరినీ కాపాడుకోవడానికి, అందరినీ బాగు చేసుకోవడానికి, ఊరిని చల్లగా చూడడానికి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ చక్కగా చూసుకోవడానికే నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను. ఈ ఒక్క విషయాన్ని అందరికీ తెలియజేస్తూ సాయిప్రసాద్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇకనైనా సరే బియ్యం స్మగ్లింగ్ మానుకో, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే 100,000 కోట్లు సంపాదించామని ఊర్లో అందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా ఆపు, తిన్నది చాలు, కడుపు పట్టదు, పగిలిపోతుంది, కక్కేసే. ఇంకైనా సరే ఇప్పటికైనా ఆపి చెంపలేసుకొని పేదలకు అందాల్సిన డబ్బుల్ని, బియ్యాన్ని స్మగ్లింగ్ చేయకుండా ఆపేసి వాళ్ళకి అందేలాగా చూడు. అలాగే 100 కుటుంబాలు ఒక వర్గంలో, ఒక ప్రాబ్లంలో ఉన్నారు. ఇంకొన్ని వందల కుటుంబాలు, ఎన్నో ప్రాబ్లమ్స్, అన్నింటికీ కారకుడు నువ్వే. వీళ్ళు స్పష్టంగా చెప్తారు, మా సమస్యను కనీసం పట్టించుకోకుండా మమ్మల్ని రోడ్డు మీద పడేసింది ఎమ్మెల్యే అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో దయచేసి ఇట్లాంటి పనులు మానేసి, ప్రజలకు నువ్వే సమస్య అయితే ఎలా? ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే దగ్గరికి వస్తే ఎమ్మెల్యే సమస్యకు పరిష్కారం చూపాల. నువ్వే ప్రజలకు సమస్య అయితే ఎక్కడికి పోవాలి ప్రజలు? ఇంత హింసకుడుగా నువ్వు ఉండకూడదని చెప్పి, అయ్యా ఇప్పటికైనా సరే ఈ పనులన్నీ మానేసుకో, ఇవన్నీ మానేసుకుని నువ్వు బాగా ఉండాలని కోరుకుంటాను నేను.